అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. కార్న్ అండ్ స్పినచ్ అంటే పాలకూర, ఈ కాంబినేషన్ చాలా పాపులర్ అండి. సో బయటికి మనం ఎక్కడైనా కెఫేస్కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఈ కాంబినేషన్లో శాండ్విచెస్ ఎక్కువ దొరుకుతాయి. అయితే ఈ స్పెషల్ శాండ్విచెస్ని మనం ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. కార్న్ స్పినచ్ శాండ్విచ్ చేయడం కోసం ముందుగా ఫిల్లింగ్ని తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ని వేడి చేసిన తర్వాత 1 టీ స్పూన్ వెన్నని వేస్తున్నాను. వెన్న కరిగిన తర్వాత చిన్నగా తరిగిన 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత కట్ చేసి ఉంచిన 1 కప్పు పాలకూరని ఇందులో వేసి వేయించాలి. పాలకూర కూడా కాస్త మగ్గిన తర్వాత ఉడికించిన 1 కప్ అంత కార్న్ని ఇందులో వేస్తున్నాను. దీనిలో మీరు స్వీట్ కార్న్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మామూలు కార్న్ అయినా వాడుకోవచ్చు. పాలకూర బాగా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేయాలి. అలాగే నేను 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ అంతా మైదా పిండిని ఇందులో వేస్తున్నాను. మైదా పిండి వేయడం వల్ల శాండ్విచ్ ఫిల్లింగ్ థిక్గా క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు 1/2 కప్ పాలు, 1/2 కప్ తురిమిన చెడర్ చీజ్ని వేస్తున్నాను. ఇదంతా థిక్గా అయ్యేంత వరకు కుక్ చేయాలి. చూస్తున్నారు కదా, రిచ్గా చీసీగా ఉన్న శాండ్విచ్ ఫిల్లింగ్ తయారైనట్టే. దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ లోపల నేను బ్రెడ్ స్లైసెస్కి ఉన్న ఎడ్జెస్ని కట్ చేసి ఉంచాను. వీటి మీద ఇలా నెయ్యి కానీ వెన్న కానీ అప్లై చేయాలి. వెన్న రాసిన వైపు కిందకి పెట్టి పైన వైపు తయారు చేసుకున్న ఫిల్లింగ్ని పెట్టి పైన కొద్దిగా తురిమిన చెడర్ చీజ్ని వేయాలి. ఇప్పుడు మళ్ళీ వెన్న రాసిన వైపు పైకి వచ్చేట్టు బ్రెడ్ స్లైస్తో ఫిల్లింగ్ని కవర్ చేయాలి. వీటిని వెంటనే టోస్ట్ చేసుకోవచ్చు. అంతే, రిచ్గా క్రీమీగా ఉండే కార్న్ అండ్ స్పినచ్ శాండ్విచ్ తయారైనట్టే. ఒకవేళ టోస్టర్ లేకపోతే మీరు దీన్ని మామూలు ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. పాలకూర తినని వాళ్ళు కూడా ఇలాగ చేసిస్తే బాగా హ్యాపీగా తింటారు. సో చేసిన వెంటనే కొంచెం టొమాటో కెచప్ లేదా చిప్స్తో సర్వ్ చేయండి. అందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.